నేను ఎవ్రీడే 3 మైల్స్ పట్టేసినట్టు కూర్చుంటే పెయిన్స్ వచ్చాయి. అరే రేపటి నుంచి స్టార్ట్ చేయాలరా ఎట్లయినా ఏదన్నా. 10 days తర్వాత ఏమైంది, ఈ 21 days నాకు ఎలా అనిపించిందో నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాను. లాస్ట్ వరకు చూడండి. హాయ్ మావా, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాఘవ. ఈ రోజు నేను 21 days ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ గా. ఈ 21 days ఛాలెంజ్ అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, నన్ను నేను కన్సిస్టెన్సీ ఉంచుకుందాం, ఒక హ్యాబిట్ బిల్డ్ చేసుకుందామని 21 days ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. దీనికన్నా ముందే నేను 2 weeks ముందు నుంచి లేచి వాకింగ్ చేస్తున్నా. కానీ మధ్యలో ఆ 2 weeks లో నేను చేసిన మొత్తం ఒక 7 days 8 days చేసి మధ్యలో ఆగిపోవడం చేయటం. తర్వాత అనిపించింది, అరే ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేసి ఈ ఛాలెంజ్ ని తీసుకొని ఎవరో మోటివేటివ్ గా ఉంటుందని, లైక్ ఈ ఛాలెంజ్ పోస్ట్ చేయొచ్చు కదా అనుకొని ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. సో నాకు ఎలా అనిపించింది, మీరు ఆల్రెడీ నాకు తెలిసి డే 1 డే 10 వీడియో చూసినట్టయితే, డే 1 వర్సెస్ డే 10 ఒకవేళ చూడనట్టయితే అక్కడికి వెళ్ళి ఈ వీడియో చూడండి. అక్కడ నుంచి కంటిన్యూషన్ నేను చెప్తాను. డే 10 days తర్వాత ఏమైంది, నేను ఎవ్రీడే 3 miles, లైక్ ఒక్కొక్క రోజు 6 miles నడిచిన రోజులు ఉన్నాయి, కానీ అన్ని రోజులు నడవలేదు. ఈ 21 days నాకు చాలా చాలా నేర్పించాయి. బేసిక్ గా చెప్పాలంటే చాలా నేర్చుకున్నా. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, మోటివేషన్ ఎంత మోటివేషన్ ఉన్నా కూడా డిసిప్లిన్ ఇంపార్టెంట్. మోటివేషన్ ఎంత ఉండని, డిసిప్లిన్ ఉంటే మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు డిసిప్లిన్గా పొద్దున్నే 6 లేసావా, వాకింగ్ స్టార్ట్ చేసావా, డిసిప్లిన్. ఏదైనా చదువుకున్నావా, ఒక 3-4 hours చదువుకున్నావా, డిసిప్లిన్. లైక్ డే మొత్తాన్ని స్కెడ్యూల్ చేసుకున్నావా, అది కరెక్ట్గా పాటించినవు అంటే అది డిసిప్లిన్, అది హ్యాబిచువేట్ అయింది. లైఫ్లో చాలా ముందుకెళ్ళి కన్సిస్టెన్సీ, అది నువ్వు ఫాలో అవుతుంటేనే అది నీకు హ్యాబిచువేట్ అవుతుంది అనమాట. అండ్ దానివల్ల అంటే నేను డే 1 లో చెప్పినట్టు, డే 1 డే 10 వీడియోలో చెప్పినట్టు స్ట్రగుల్స్ ఏంటి, స్ట్రెస్, లెగ్ పెయిన్స్, బాగా ఇక్కడ నుంచి ఈ థైస్ కాడ నుంచి కింద దాకా బాగా ఇవన్నీ పట్టేసినట్టు, బాగా బోన్స్ అంతా పట్టేసినట్టు, కూర్చుంటే పెయిన్స్ వచ్చాయి. 10 days తర్వాత చాలా ఈజీగా అయిపోయింది. ఇట్లా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే బాడీ ఈజీగా మూవ్ అవుతుంది. ఈజీగా అన్ని ఏమి పెద్ద పెయిన్స్ లేవు. ఈజీ కూర్చున్నా లెగిసినా ఏం పెద్ద పెయిన్స్ లేవు. అది బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది. బాడీ చాలా లైట్గా, ఏమీ పెద్దగా ప్రాబ్లం లేనట్టు అనిపిస్తుంది. ఫ్లెక్సిబుల్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది బాడీ అంతా. బాడీ చాలా రిలాక్సింగ్ ఉంది. ఇక ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చినట్టయితే నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తాను వినండి. ఫుడ్ హ్యాబిట్స్కి వస్తే ఇంతకుముందు నాకు ఎన్ని ఇష్యూస్ ఉండే అంటే, బ్లోటింగ్ ప్రాబ్లం ఉండేది, బాగా ఉబ్బరంగా ఉండేది కడుపు. తిన్న తర్వాత కొంచెం ఉబ్బరంగా అనిపించేది. తిన్న 1 hour 2 hours అన్ఈజీగా ఉండేది. గ్యాస్ ఇష్యూస్ ఉండేవి. ఒకవేళ నేను 1 గంట అటు ఇటుగా తిన్నానంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చేది. ఇంతకుముందు కంప్లీట్ వరస్ట్. అసలు నేను ఎప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం ఏమో డైరెక్ట్ 4కి తినేవాడిని, కొన్నిసార్లు 12కి తినేవాడిని, ఆఫ్టర్నూన్ 12కి తినేవాడిని, కొన్నిసార్లు ఈవినింగ్ 4కి తినేవాడిని, ఒకవేళ ఒక్కొక్క రోజు స్కిప్ చేసేవాడిని డైరెక్ట్ కంప్లీట్గా. కానీ ఇప్పుడు మార్నింగ్ 6కి లేచిన 6 to 7 నేను ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ తింటా. ఒక చాయ్ అయితే కంపల్సరీగా తాగుతా, అది నాకు అలవాటు చాయ్ తాగు. ఇంతకు ముందు కంప్లీట్గా ఒక 1 week తిన్నాను అనుకో, బ్రెడ్ విత్ పీనట్ బటర్ అండ్ చాయ్, బ్లోటింగ్ ఇష్యూ, గ్యాస్ ట్రబుల్, బాగా కడుపులో మంట వచ్చేసేది. ఇప్పుడు 2 weeks కంటిన్యూస్గా తిన్నా కూడా ఏమీ ఇష్యూ లేదు. ఏమీ ఇష్యూ లేదు. అసలు ఈజీగా ఉంది బాడీ అంతా. అసలు బ్లోటింగ్ ఇష్యూ లేదు. మంచిగా స్టమక్ ఫ్రీగా ఉంది, మోషన్ ఫ్రీ ఉంది. డైలీ మోషన్కి వెళ్తున్నా, మంచిగా ఉంది. ఒక వాకింగ్ రోజు 3 miles అంటే 1.5 miles 1.5 miles అప్ అండ్ డౌన్ వాకింగ్ చేస్తున్న వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, చూసారా? సో మీరు కూడా ఏం చేస్తారంటే, రోజు మార్నింగ్ మీకు పాసిబుల్ అయితే మార్నింగ్ నడవండి. మీరు ఇండియాలో ఈ వీడియో చూస్తున్నట్టయితే 1 kilometer మార్నింగ్, ఒక 1 kilometer అప్ 1 kilometer డౌన్ నడవండి సెట్. ఒకవేళ ఈవినింగ్ మీకు మార్నింగ్ కుదరట్లేదంటే ఈవినింగ్ 6 తర్వాత, లైక్ 5 నుంచి మీ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి 5:30 తర్వాత వాక్ చేయండి. ఒక 6:30 దాకా 1 hourలో 2 kilometers ఈజీగా అప్ అండ్ డౌన్ నడవచ్చు. ఓకే. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను వాక్ చేసినప్పుడు కూడా ఎట్లుండేదంటే, 1 mile వాక్ చేయడానికి దగ్గర 30-35 minutes పట్టేది. ఇప్పుడు 21 to 22 minutesలో 1 mile వెళ్ళిపోతున్నా. 1 mile లైక్ 21 minutes 1 mile వెళ్తున్నా, 21 minutes 1 mile వస్తున్నా. లైక్ 40 minutesలో 2 miles కంప్లీట్ చేసుకుంటున్నా. చూడండి, ఇంతకుముందు 1 hour పట్టేది, ఇప్పుడు 40 minutes. ఇంక దీన్నే ఇట్లా కొంచెం పుష్ చేసుకుంటూ ఫాస్ట్ పేజ్లో వాకింగ్ చేస్తే ఈజీగా నేను ఆల్మోస్ట్ 20 minutes కదా, 15 minutesలో 1 mile వెళ్ళిపోతా. ఈజీ, పెద్ద విషయం కాదు. ఈ 21st, ఈరోజు 21st నేను ఆల్మోస్ట్ ఈజీగా 6 miles అంటే 3 miles అప్ 3 miles డౌన్ ఈజీగా వితౌట్ స్ట్రెస్, లెగ్ పెయిన్స్ నడవగలుగుతా కూడా. అది చేంజ్ నాలో. ఓకే. ఈ 21 days నేను కన్సిస్టెన్సీ ఫాలో అవ్వటం వల్ల నాకు వచ్చిన లాభాలు ఇవి. నేనే ఎట్లా అంటుండంటే, నేను కంప్లీట్గా నేను ఏదన్నా చేస్తున్నాను అనుకో, ఒక 10 days మ్యాక్సిమం 10 to 15 days చేసి ఆగిపోతా. అట్లాంటి నేను. కానీ
నేనే ఈ 21 డేస్ నేను కంప్లీట్ చేసి వీడియోస్ పోస్ట్ చేశానంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. లెగు మనలో అసలు ప్రాబ్లం ఏంటంటే ఆలోచిస్తాం ఈరోజు అరే రేపటి నుంచి స్టార్ట్ చేయాలరా, ఎట్లయినా ఏదన్నా స్టార్ట్ చేయాలరా, ఏదన్నా నేర్చుకోవాలరా, లేకపోతే ఏదన్నా వాకింగ్ స్టార్ట్ చేయాలరా అనుకుంటాం. కానీ రేపు ఎల్లుండి అయిద్ది, ఎల్లుండి ఎల్లుండి అయిద్ది, ఎల్లుండి నెల అయిద్ది, నెల 2 నెలలు అయిద్ది, సంవత్సరం కూడా అయిద్ది. కానీ ఆ ఛాలెంజ్ స్టార్ట్ చేయరు, అసలు అది స్టార్ట్ చేయరు, ఏది స్టార్ట్ చేయరు, అట్లనే ఉంటాం. నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు రోజు నైట్ అనుకున్నా, పొద్దున్న రోజు స్క్రిప్ట్ లేదు, ఏమీ లేదు, జస్ట్ నేను ఏదో నా మైండ్కి వచ్చింది అట్లా మాట్లాడేశా. చూడండి, కావాలంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో నా ఇంట్రో వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, కావాలంటే చూడండి. ఇక్కడ ఐకార్డ్స్లో కూడా పేస్ట్ చేస్తా ఆ వీడియో చూడండి. ఎంత అంటే మధ్యలో కాన్ఫిడెంట్ లేకుండా అని మాట్లాడినా. ఇప్పుడు చూడండి, పిన్ పాయింటెడ్గా టక్ 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 అనే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్, అది కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది చూసారా. అండ్ నా డే 1 షార్ట్ వీడియోలో చూడండి, వాయిస్ ఓవర్ ఇచ్చా. ఎలా హాయ్ మామ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఈరోజే లేసాను, పొద్దున్నే 6ంటికి లేసాను, టిఫిన్ చేశాను, కాఫీ తాగాను, అట్లా చెప్పా. ఈరోజు డైరెక్ట్గా హాయ్ మామ ఎలా ఉన్నారు అని నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కెమెరాతో మాట్లాడగలుగుతున్నా. ప్రతిరోజు ఏదో ఒక చేంజ్ చేసుకుంటూనే వచ్చిన. డే 1 వీడియోలో నేను ఫస్ట్ మ్యూజిక్ వేసి అంటే ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నా. అలా నేర్చుకుంటున్నా, నేను కూడా ఏదో ఒకటి నేర్చుకుంటున్నా. మీరు చెయ్యంగా వస్తుంది. మీరు నేను 100% పర్ఫెక్ట్ అయ్యాకే నేను వీడియోస్ చేస్తా, లేకపోతే 100% పర్ఫెక్ట్ అయ్యాకే నేను వాకింగ్ చేస్తా, అన్నీ నాకు సౌకర్యంగా ఉంటే నేను వాకింగ్ చేస్తా అంటే అది కుదరదు. అది వాకింగ్ అని కాదు, ఎందులో అయినా హ్యాబిట్ ఏదైనా కానీ, అది నువ్వు నేర్చుకోవడంలో అయినా కానీ, ఏదైనా చేయడంలో అయినా కానీ అంతే. నువ్వు లెగిసినవా చేసినవా, ఒకవేళ ఎవరైనా అఫెండ్ అయ్యి ఉంటే నేను ఇలా మాట్లాడడానికి ఐఎమ్ సో సారీ. నేను జస్ట్ నాకు ఫీల్ అయింది నేను చెప్తున్నా. నేను ఇన్ని రోజు చేసిన మిస్టేక్స్ అన్నీ చెప్తున్నా మీకు. అలా ఎవరు చేయొద్దు. నాలాగా చాలామంది ఉండుంటారు. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి, మీరు ఎలా అయినా ఇలా హ్యాబిట్ని డెవలప్ చేసుకొని ఇన్ని డేస్లో ఆపేశారో కామెంట్ చేయండి. దానికి ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతా. ఒకవేళ ఎవరైనా ఒక హ్యాబిట్ని బిల్డ్ చేసుకుందామని స్టార్ట్ చేసి ఆగిపోయిన వాళ్ళకి ఆ హ్యాబిట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ అది నచ్చితే నేను ట్రై చేసి అసలు అవుతుందా లేదా అని నేను పోస్ట్ చేస్తా ఆ 21 డేస్ తర్వాత. ఓకే, ఇవి మామా, అది కథ. 21 డేస్ కంప్లీట్గా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఛాలెంజ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 21 డేస్ ఫస్ట్ అది పుషప్స్ ఛాలెంజ్. ఈరోజు నేను ఒక 5 పుషప్స్ దిగలుగుతా, 5 to 6, ఒక 10 పుషప్స్ ఇస్తే ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. సో 21 డేస్లో నేను 50 పుషప్స్ ఇస్తున్నా. 21st డే ఇన్ 1 రో 1 టైం 50 పుషప్స్ దిగలుగుతున్నా లేదా అనే ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా కామెంట్ చేయండి. నాతో పాటు ఎవరన్నా ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే రేపటి నుంచే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తా. కానీ 7 డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తా. ఎవ్రీడే 1 minute రికార్డ్ చేసుకొని నా ప్రోగ్రెస్ అంతా 1 minute రికార్డ్ చేసుకొని 7th అంటే 8th 9th రోజు ఆ 7 డేస్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. ఎవ్రీడే 1 minute లైక్ 8 to 10 minutes వస్తుంది ఆ వీడియో పోస్ట్ చేస్తా. చూడండి, మీరు కూడా చేద్దాం అనుకుంటే రేపటి నుంచి స్టార్ట్ చేయండి. నేను 27th నుంచి పుషప్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తా. దానికి కూడా ఇంట్రో వీడియో పోస్ట్ చేస్తా. ఫస్ట్ డే నేను ఎన్ని పుషప్స్ ఇస్తున్నా చూస్తా, 7th డే నేను ఎన్ని పుషప్స్ ఇస్తున్నా మొత్తం వీడియోలో చూడండి. అండ్ ఈ సిరీస్ అంతా మీరు ఒకవేళ చూడకుండా ఈ వీడియో డైరెక్ట్గా మీరు చూస్తున్నట్లయితే నా షార్ట్స్ అన్నీ 21 డేస్ షార్ట్స్ ఉంటాయి. ఆ 21 డేస్ షార్ట్స్ అన్నీ చూడండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ మీకు కనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ డే 10 లైక్ డే 1 వర్సెస్ డే 10 వీడియో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇక్కడ ఐకార్డ్స్లో కూడా పేస్ట్ చేస్తా. ఈ వీడియో కింద లింక్ కూడా ఉంటుంది, చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. ఎవరైనా మోటివేషన్ కోసం చూస్తుంటే ఈ వీడియో షేర్ చేయండి మామ, ఎవరో ఒకరికి మోటివేట్ అవుతారు. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ ఆఫ్టర్ 7 to 8 days. ఓకే.